వార్షిక వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను నిర్వహించవలసిందిగా రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ అనగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వారి ఆదేశాల మేరకు మన జిల్లా కలెక్టర్ సత్యసారథి గారి అనుమతితోటి మన వరంగల్ జిల్లాలో 10 రూరల్ అంటే గ్రామీణ ప్రాంతాలలో సమ్మర్ కోచింగ్ క్యాంప్స్ నిర్వహించుకోవడానికి మరి అప్రూవల్ తీసుకోవడం జరిగింది. అలాగే 10 క్యాంప్స్ ని కూడా మనము ఫస్ట్ నుంచి జూన్ 6 వరకు కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాగే గ్రామీణ ప్రాంతాల పిల్లలకే కాకుండా పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలకు కూడా ఈ క్రీడలు అనేటటువంటివి దాంట్లో ఎంటర్ కావడానికి అవకాశం ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో అర్బన్ లో కూడా క్యాంపులు నిర్వహించాల్సిందిగా మరి VCNMD స్పోర్ట్స్ అథారిటీ వారి ఆదేశానుసారం అర్బన్ లో కూడా ఒక 4 క్యాంపులకు సంబంధించినటువంటి అంటే డిసిప్లిన్స్ ని మేము టేకప్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ నుంచి మొదలైనటువంటి ఈ క్యాంపులలో రకరకాలుగా అంటే యాప్ లోపల ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంది దీనికి. కాబట్టి ఇప్పటి వరకు దాదాపు 500 మంది దాకా మనకు డిఫరెంట్ డిసిప్లిన్స్ లోపల మనకు ఎన్రోల్ చేయడం జరిగింది. ఈ 1 మంత్ కూడా అంటే ఫస్ట్ టు 6th వరకు జరిగేటటువంటి మే నెలలో జరుగుతున్నటువంటి ఈ క్యాంపులకు సంబంధించినటువంటి పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ మరియు చివరిగా వీళ్ళ ఈ నెల రోజులు నేర్చుకున్న స్కిల్స్ కి పదును పెట్టే విధంగా లాస్ట్ లో ఇన్విటేషనల్ టోర్నమెంట్స్ అనేటటువంటివి కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇన్ని అంటే గవర్నమెంట్ పరంగా ఇన్ని వసతులు మరి క్రీడారంగంలో అభివృద్ధి చెందడానికి పిల్లల్లో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి క్రీడా నైపుణ్యానికి వెలికి తీయడానికి ఇటువంటి అవకాశాలు సృష్టిస్తున్నారు. మరి తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని ఈ వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ఉపయోగించుకునే విధంగా అంటే హాలిడేస్ లోపల వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ ని నర్చర్ చేసుకునేటటువంటి విధంగా మీరు ఈ క్రీడా రంగానికి మీ పిల్లల్ని మరి పరిచయం చేస్తే కనుక యాక్చువల్ గా వాళ్ళలో ఉండేటటువంటి క్రీడా నైపుణ్యం వెలికి వస్తుంది. దానితో పాటుగా ఈ క్రీడా రంగంలో వచ్చేటటువంటి సర్టిఫికెట్స్ ని ఉపయోగించుకొని వాళ్ళ భవిష్యత్తును కూడా మోల్డ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. 2% రిజర్వేషన్ కూడా తీసుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి తల్లిదండ్రులకి ముఖ్యంగా చేసే విజ్ఞప్తి ఏంటంటే క్రీడారంగం అనేటటువంటిది టైం పాస్ సబ్జెక్ట్ కాదు. దీనిలో కనుక మీ పిల్లలు ఉన్నత స్థాయికి వస్తే కనుక భవిష్యత్తుకు ఉపయోగపడేటటువంటి వివిధ రకాల రిజర్వేషన్స్ ద్వారా కూడా వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళేటటువంటి అవకాశాలతో పాటుగా అసలైనటువంటి జీవిత గమనంలో కావాల్సినటువంటి జీవనానికి కావాల్సినటువంటి నైపుణ్యాలన్నీ కూడా ఇందులో అభివృద్ధి పరుచుకునేటటువంటి అవకాశం ఉన్నటువంటి రంగం క్రీడా రంగం అని గుర్తించి ఈ పిల్లలందరినీ కూడా ఈ వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకి పంపించి వాళ్ళ క్రీడాభివృద్ధికి దోహదపడాలని చెప్పి విన్నవించుకుంది. ఇప్పుడు ఈ క్రీడా శిక్షణ శిబిరాన్ని మీరు ఉన్న చోటే ఉన్న పక్కనే హలో చేయాలని ఏం లేదు. మన వరంగల్ జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి 14 క్రీడాంశాలు 14 ప్రదేశాలలో మీరు ఎక్కడున్నా కూడా ఈ లిస్ట్ లో ఉన్నటువంటి దానికి ఎదురుకుండా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ యొక్క ఫోన్ నెంబర్లు కూడా తెలపడం జరుగుతుంది. మీరు ఏ ఊరిలో ఉన్నా కూడా అందుబాటులో ఉన్న శిక్షణ శిబిరానికి వెళ్ళి కాంటాక్ట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి క్యాంప్ ఇన్ఛార్జ్ ద్వారా మీరు దాంట్లో ఎన్రోల్ అయ్యి ఆ క్రీడల లోపల నైపుణ్యాలు నేర్చుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను.